నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఎంత డైనమిక్కో అంత కాంట్రవర్షియల్, ఎంత దూకుడో అంత నేర్పరి, ఎంత ఎమోషనలో అంత స్పాంటేనిటీ. ఆమె ఐఆర్ఎస్ ఆఫీసర్ భానుప్రియ మీనా. ఎమ్మెల్సీ కవితను చడి చప్పుడు లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన లేడీ ఆఫీసర్ ఆమె. నిండా 30 ఏళ్లు కూడా లేని ఈ లేడీ సింగం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ప్రశంసలు అందుకుంటున్నారో, ప్రతిపక్షాల నుంచి అన్ని విమర్శలు ఎదుర్కొంటున్న డైనమిక్ అండ్ కాంట్రవర్షియల్ ఆఫీసర్ కూడా ఆమెనే. నిన్న మనీష్ సిసోడియాను విచారించారు, నేడు కవితను ప్రశ్నలు అడుగుతున్నారు. రేపు కేజ్రీవాల్ ను కూడా విచారించేది ఆమె. ఎమ్మెల్సీ కవిత అరెస్టు సన్నివేశంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఘట్టం కేటీఆర్, ఈడీ అధికారుల మధ్య జరిగిన వాగ్వివాదం. మాజీ మంత్రి కేటీఆర్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చి ఔరా అనిపించుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ మహిళా అధికారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. 2015 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్. విధుల పట్ల నిక్కచ్చిగా ఉంటారనే పేరున్న మీనా ఇప్పుడు కవిత భవితవ్యం తేల్చి అతి కీలక బాధ్యతలో ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న భానుప్రియ వర్మని ఇప్పుడు కవితను విచారించే బాధ్యతను చూస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది కూడా ఆ లేడీ ఆఫీసరే. అనేక మంది వీఐపీలు, వీవీఐపీలు ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అసలు దోషులను పట్టుకునేందుకు ఏడాదిన్నరగా సాగుతున్న కృషిలో ఈమె పాత్ర చాలా కీలకం. కేసులో నిందితులుగా ఉన్న వారిని చాకచక్యంగా అప్రూవర్స్ గా మార్చి వారి ద్వారానే సమాచారం రాబట్టి కేసును పగడ్బందీగా బిల్డ్ చేస్తున్న ఆఫీసర్ గా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడ్డారామె. కేవలం కవితనే కాదు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రశ్నించిన బృందంలో ఈమె కీలకం. రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారణకు వస్తే ఆయనను ప్రశ్నించేది ఈ లేడీ సింగమే. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా భానుప్రియ మీనా ఎవరు అనే ఆసక్తి పెరిగిపోయింది. రాజస్థాన్ కు చెందిన భానుప్రియ మీనా 2014లో యానిమల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరై ఐఆర్ఎస్ సాధించారు. మొదట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. కొద్ది కాలం కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహించారు. 3 ఏళ్ల క్రితం డెప్యుటేషన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. స్కూల్, కాలేజీలో టాపర్ గా నిలిచిన భానుప్రియ కేవలం చదువు పరంగానే కాదు, మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. పుస్తకాలకు రివ్యూలు రాసే సాహిత్య అభిలాషి కూడా. 3 ఏళ్ల క్రితం పాడ్కాస్ట్ షోలో పాల్గొనడం తప్ప పెద్దగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. బ్యూరోక్రాట్ల ఇంటర్వ్యూలు జనాలకు బోర్ కొడతాయని తమతో ఇంటర్వ్యూలు చేయడం దండుగాని ఆమె మీడియా వారితో సరదాగా చెప్తారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, రీల్స్ చూస్తాను తప్ప తనేమీ సృష్టించనని ఆమె చెప్పారు. ఆదాయ పన్ను శాఖలో కస్టమ్స్ డ్యూటీలో భాగంగా చిన్న చిన్న ఆర్థిక నేరాలపై విచారణాధికారిగా పనిచేశారు. అయితే భానుప్రియకు తగిలిన మొదటిది సంచలనాత్మకమైన ఢిల్లీ లిక్కర్ స్కామే. మొదటి కేసులోనే ఆమె తన పనితనాన్ని నిరూపించుకున్నారని ప్రభుత్వ ప్రశంసలు అందుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే భానుప్రియ వర్మ పైన ఏకంగా కోర్టుకే పోయింది. భానుప్రియ వర్మ ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రాతో కలిసి సాక్షులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని గతేడాది ఆప్కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. నిందితులను బలవంతం చేసి అప్రూవర్స్ గా మార్చుకుంటున్నారని, తప్పుడు వాంగ్మూలాలు తయారు చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. దీంతో భానుప్రియ మొదటిసారిగా వార్తల్లోకి వచ్చారు. తాజాగా కవితను అరెస్టు చేసే క్రమంలో కేటీఆర్ తో జరిగిన వాగ్వివాదం మరోసారి ఆమెను వార్తల్లోకి తెచ్చింది. కవితను అరెస్టు చేయబోమని కోర్టుకు తెలిపి మాట తప్పి అరెస్టు చేస్తున్నారని, ఇది కోర్టు ధిక్కరనే అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పుడు ఆప్, బీఆర్ఎస్ పార్టీలకు భానుప్రియ టార్గెట్ గా మారారు. ఇప్పటికే ఆప్ ఆమె మీద కోర్టుకు పోగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా కోర్టు ధిక్కరణ కేసులో భానుప్రియను మౌనంలో నిలబెట్టాలని చూస్తుంది. కవిత అరెస్టు అక్రమం అంటూ కేటీఆర్ చేసిన హడావిడిని భానుప్రియ చాలా సమయస్ఫూర్తితో అడ్డుకోవడం యావత్ ప్రపంచం చూస్తుంది. కేటీఆర్ అనుమతి లేకుండా విచారణ జరిగే ప్రదేశంలోకి చొచ్చుకువచ్చారని, తమ విధులకు ఆటంకం కలిగించారని వాదించారు. వెంటనే తన సహచర ఉద్యోగికి చెప్పి కేటీఆర్ రావడాన్ని, మాట్లాడాన్ని అంతా రికార్డు చేయించారు. అవి ఆధారాలుగా కేటీఆర్ పై అభియోగాలు మోపి కోర్టుకు సమర్పించారు. అయితే కవితను అరెస్టు చేసే సందర్భంలో ఈడీ బృందం లీగల్ ప్రొసీజర్ ఫాలో కాలేదని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కూడా ఇప్పుడు ఆమె సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. సమయానికి తగ్గట్లు స్పందించే స్పాంటినిటీ కలిగిన అధికారిగా భానుప్రియకు పేరుంది. విచారణ సందర్భంగా ప్రశ్నలను దాటవేసే వారి విషయంలో కూడా అంతే నేర్పరితనం ప్రదర్శిస్తారట. తన దారికి తెచ్చుకోవడంలో దిట్టగా పేరుండబట్టే ఇంత పెద్ద కేసును ఆమెకు అప్పగించారని తెలిసింది. కేవలం నిందితులను విచారించడమే కాదు, వారు బెయిల్ కోసం చేసే వాదనలకు ప్రతివాదనలు తయారు చేసే విషయంలో కూడా లీగల్ టీంతో సమావేశాలు నిర్వహిస్తారు.
ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద తలలుగా పేరున్న వారే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం, దాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించడం, ఈడీతో పాటు సిబిఐ కూడా ఇందులో భాగస్వామి కావడం అందరికీ తెలిసిందే. ఇంత ప్రతిష్టాత్మకమైన కేసులో ఏ పొరపాటు లేకుండా విచారణ సాగించే విషయంలో కూడా భానుప్రియ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని పేరుంది.